మేము ఈరోజు అయితే సినిమాకి వచ్చేసినాం. సినిమా అంటే ఏ సినిమా అనుకుంటున్నారా? కల్కి మూవీకి వచ్చేసినాం ఫ్రెండ్స్. మా తమ్ముడు అయితే పెద్ద ఫ్యాన్ అనమాట ప్రభాస్కి. సో మేమైతే గోల్డెన్ సీట్లో కూర్చుంటున్నాం. సో గైస్ చూసారు కదా, మాకైతే 3D క్లాసెస్ వచ్చేసినాయి. సో ఇప్పుడైతే సినిమా స్టార్ట్ అయిపోతుంది. సో ఫస్ట్లో అశ్వత్థామ వస్తాడు ఫ్రెండ్స్. సో నాకైతే బూస్ బంప్స్ వచ్చేటట్టున్నాయి. సో ఇప్పుడే ఏసీ చాలా వేసారు ఫ్రెండ్స్. దేవుడైనా ద్రోణుడైనా కర్మని ఎవరు తప్పించుకోలేరు. గర్భస్థ శిశువుపై అస్త్రం పదిలా నీ కర్మను అనుభవించక తప్పదు. అయితే సంధించు చక్రం, విధించు నీ శిక్షని. చావు నీ శిక్ష కాదు అశ్వత్థామ, అది నీ ముక్తి. కాలాంతరం పాండవులందరూ చనిపోతారు, నా శరీరము మరణిస్తుంది, ఈ యుగం అంతరిస్తుంది. కానీ నీకు మరణం రాదు. వేలాది సంవత్సరాలు నీ గాయాలు మానక, చావు రాక, బ్రతకలేక ఎన్నో పాపాలు చూస్తూ ఒంటరిగా జీవిస్తావు. ఇదే నా శాపం. మరి నాకు ప్రాయశ్చిత్తమే లేదా? నువ్వు నన్ను చంపాలనుకున్నావు, కానీ ఒకరోజు నువ్వే నన్ను కాపాడాలి. ఏంటిది? ఇది నా హ్యాండ్కప్స్, ఇది నా బౌంటీ. అయితే ఇది నా గన్. నన్ను షూట్ చేస్తావా? ఇప్పుడు చూడు, నా బాస్ వచ్చి మీ అందరినీ స్మాష్ చేస్తాను. పాత యుద్ధాల్లో సోల్జర్స్ ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోని ది అన్డిఫీటెడ్, ది వన్ అండ్ ఓన్లీ. చప్పున బిల్డప్ ఇచ్చాను. ప్లీజ్ 5 minutes. నాకు తెలుసా, వీడు కప్ అయితే మీరు ఈగలురా, వీడు ఎలక అయితే మీరు పురుగులురా. ప్లీజ్ 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 నీ బిల్డప్ కంటే వాళ్ళు తిట్లే బెటర్. ఇది మన బౌంటీ భైరవ డైరెక్ట్ గా నా చేతిలోకి వచ్చి పడ్డాడు. 5,000. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? అక్కడ సరే, ఇంకా చాలు. సో గైస్ చూసారు కదా, అశ్వత్థామ ఇంకా భైరవ ఫైటింగ్. సో ఇదైతే మాకు చాలా నచ్చింది మూవీ. మీరు కూడా చూడండి.